అధ్యక్ష ఇది ఎలకల వాటికి 7 కోట్ల రూపాయల. అరే మొన్నటికి మొన్న చాయ్ బిల్లు 50 లక్షలు చూపించారు. అవి పైసలా పెంకాజ్లా అధ్యక్ష? అసలు ఏం జరుగుతుందో మాకు తెలియాలి అధ్యక్ష. వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఏపియాలా మీరు? ఇగో ఇట్లా నడుస్తుంటాయి. ఇది ఒక్కటేనా? మర్డర్లు జరిగినా ఇంకేదన్నా జరగరాంది జరిగినా సిబిఐ విచారణ అడుగుతారు ఫస్ట్. ఎందుకంటే స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తారు, ఎవ్వరు నిడిచిపెట్టారని అందరి నమ్మిక. కానీ దొంగకు తొవ్వ చూపించినట్టే ఉన్నది పో సిబిఐ వ్యవహారం. లండన్ కి ఎగిరిపోతందుకు మల్లయ్య తాత ముహూర్తం పెట్టుకున్న ముచ్చట మనోళ్లకు ముందే తెలిసినట. గందుకే గాలి మోటార్ల డిపోలకు పెద్ద ఆఫీసర్లకు లుకౌట్ నోటీసులు పంపిండట. అయ్యగారు బయటి దేశాలకు చెక్కేద్దామని చూస్తే అరెస్ట్ చెయ్యండి అని. అయితే ఓ నెల అయినాక అరెస్ట్ అనే పదం తీసేసి వెళ్ళిపోతే మాకు చెప్పుండ్రి అని మాత్రమే ఉన్నదట. ఏవలో గాలి గన్నరావులు చెప్పింది కాదు, ఖుద్దు సిబిఐ ఆఫీసర్లే ఒప్పుకున్నారు. మీదికెళ్ళి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సాక్ష్యం పలికిండు కూడా. మొన్ననే మల్లయ్యనే చెప్పే వస్తొస్తా సెంటర్ మంత్రి అరుణ్ జైట్లీని కలిసినా అని. ఇగేముంది, అంతా సెంటర్ వాళ్ళే చేసిండ్రు. మాల్యాకు మర్యాదలు చేసుకుంటా బయటి దేశాలకు పంపిండ్రు అని లొల్లి లొల్లి చేస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీ సార్ అయితే ఈ పంచాయతీలకు మోడీ సార్ను సుత గుంజుకొచ్చిండు. ఈ తీర్ల మల్లయ్య తాతకు బాయ్ బాయ్ చెప్పిండ్రు. మరి నీరవ్ మోడీకి ఎవరు సాయం చేసిండ్రు?